A number when increased by 47 1 by 2 percentage gives 590. The number is అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని 47 1 by 2 పర్సెంటేజ్ పెంచినట్లయితే అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుందంటే 590 అవుతుంది. అయితే ఆ నెంబర్ ఎంత అనేసి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం పర్సంటేజ్లో సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా రేషియో ప్రొపోర్షన్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ రేషియోలో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 47 1 by 2 పర్సెంటేజ్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనకు తెలియాలి. సో 47 1 by 2 పర్సెంటేజ్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 47 1 by 2. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్లోంచి మనం ఏం చేయాలంటే నార్మల్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 2 into 47 చేసినట్లయితే మనకి 2 into 40 80, 2 into 7 14, 80 plus 14 94 plus 1 అంటే మనకు ఎంత వస్తుందంటే 95 డివైడెడ్ బై 2. పర్సంటేజ్ మీనింగ్ ఏంటంటే 1/100. కాబట్టి ఈ పర్సంటేజ్ బదులు మనం ఏమైనా రాసుకుంటామంటే 100 అని రాసుకుంటాం. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే 5 టేబుల్తో ఇది ఎన్ని టైమ్స్ అంటే 19 టైమ్స్, 5 టేబుల్ తోటి 100 అనేది ఎన్ని టైమ్స్ అంటే 20 టైమ్స్. సో ఇక్కడ ఈ 47 1 by 2 యొక్క పర్సంటేజ్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 19/2 into 20 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 40. అంటే ఇక్కడ 47 1 by 2 పర్సంటేజ్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 19/40. ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఎప్పుడైనా డినామినేటర్లో ఉండేది మన ఒరిజినల్ నెంబర్, డినామినేటర్లో ఉండేది ఏంటంటే మనకి కావాల్సినటువంటి నెంబర్. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి నెంబర్ అనేది ఎన్ని పార్ట్స్ అంటే 40 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 47 1 by 2 పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అంటే పర్సంటేజ్ రూపంలో 47 1 by 2 పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందంటే 19 పార్ట్స్. ఇంక్రీజ్ అని చెప్తే ప్లస్ తీసుకుంటాం, డిక్రీజ్ అని చెప్తే మైనస్ తీసుకుంటాం. అంటే 40 పార్ట్స్ ఉండాల్సింది ఏమైందంటే 19 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 40 పార్ట్స్ ఉండాల్సింది 19 పార్ట్స్ ఇంక్రీజ్ అయితే ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే 40 + 19 59 పార్ట్స్ అవుతుంది. 59 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 590. అంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని 47 1 by 2 పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ నెంబర్ ఎంత అంటే 590 అని చెప్తున్నారు. అంటే 59 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 590. సో ఇక్కడ 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 590 అనేది 59లో 10 టైమ్స్ క్యాన్సిల్. సో 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే 10. బట్ మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 40 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 1 పార్ట్ వాల్యూ 10 అయినట్లయితే 40 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 400 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద డిఫరెన్స్ బిట్వీన్ 48% and 38% of a number is 354. What is 58% of that number? ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే 48% 38% ఒక నెంబర్లో మనం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే, అంటే సింపుల్గా 48%కిను 38%కిను ఒక నెంబర్లో డిఫరెన్స్ ఎంత అంటే 10%. ఈ 10% వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 354 అని చెప్తున్నారు. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 48% క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా 38% క్యాలిక్యులేట్ చేయాలి. అలా చేసిన తర్వాత వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. సో సింపుల్గా 48కి 38కి డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 10 వస్తుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది 10 వస్తుంది. ఆ 10% వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 354 అని చెప్తున్నారు. అయితే ఇక్కడి నుంచి మనం 1% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నుంచి 1% వాల్యూ ఏమైందంటే 354. ఈ 10 యువతలకు వస్తే ఏమైందంటే బై 10 అవుతుంది. బై 10 అయినప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 35.4 అవుతుంది. అంటే 1% వాల్యూ ఎంత అంటే 35.4. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నారంటే ఆ నెంబర్ ఎంత అని అడిగినట్లయితే మనం 100% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇక్కడ
ఈ క్వశ్చన్లో 100% వాల్యూ ఎంత అని అడగడం లేదు. ఏమడుగుతున్నాడు? 58% ఆఫ్ దట్ నెంబర్. అదే నెంబర్లో 58% ఎంత అని అడుగుతున్నారు. అంటే 1% వాల్యూ 35.4 అయితే 58% వాల్యూ ఎంత? సో సింపుల్ ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 35.4 ఇంటూ 58. సో ఇక్కడ పాయింట్స్లో ఉన్నాయి కదా అనేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసినట్లయితే, ఇక్కడ ఆప్షన్స్లో చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది. మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 4 × 8 చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 32. అంటే లాస్ట్ డిజిట్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. అలా ఇక్కడ ఆప్షన్స్లో 2 ఉన్నటువంటి ఆప్షన్స్ ఓన్లీ ఆప్షన్ డి. కాబట్టి ఆన్సర్ ఏమైందంటే 4th ఆప్షన్ అవుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ 82% అండ్ 73% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 72. వాట్ ఈస్ ద 48% ఆఫ్ దట్ నెంబర్? సేమ్ ప్రీవియస్ క్వశ్చన్లో లాగే 82%కిను 73%కిను డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 12 - 3 9. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అంటే మనకి 9%. డిఫరెన్స్ ఎంత అంటే 9% వస్తుంది. ఆ 9% వాల్యూ ఎంత అని చెప్తున్నారు? ఇక్కడ 72 అని చెప్తున్నారు. అంటే ఇక్కడ 9% వాల్యూ 72 అయితే ఇక్కడ వచ్చి 1% ఏమైంది మనకి? 72 అనేది 9లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 8 టైమ్స్ క్యాన్సిల్. అంటే 1% వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 8 వస్తుంది. అయితే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే 48% ఆఫ్ దట్ నెంబర్. ఆ నెంబర్ ఎంత అని అడగడం లేదు. ఆ నెంబర్ ఎంత అని అడిగినట్లయితే మనం 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. కాబట్టి ఆ నెంబర్లో 48% మాత్రమే అడుగుతున్నారు. ఆ నెంబర్లో 48% మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 8 × 48 చేస్తే సింపుల్గా 48 × 8 చేసినట్లయితే, సో ఇక్కడ కూడా మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఇది ఫ్రాక్షనల్లో ఉంది. సో ఇక్కడ మనకి ఫ్రాక్షనల్లో రాదు కాబట్టి ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 8 × 8 చేస్తే మనకి ఎంత వచ్చింది? 64. అంటే లాస్ట్ డిజిట్ ఎంత వస్తుందంటే 4. సో ఎండింగ్ విత్ 4 ఉన్నటువంటి ఆప్షన్స్ ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి దట్ ఈస్ ఆప్షన్ బి. 2/5 ఆఫ్ 7/17 ఆఫ్ ద 3/5 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 84. ఫైండ్ 40% ఆఫ్ దట్ నెంబర్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 2/5 ఆఫ్ 7/17 ఆఫ్ 3/5 ఆఫ్ ఏ నెంబర్ అని చెప్తున్నారు. ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి లెటస్ టేక్ అండ్ ఎక్స్ అని తీసుకున్నట్లయితే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్తున్నారు? ఇక్కడ 84 అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏం జరగట్లేదు కదా. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే 2 × 3 చేస్తే ఎంత అంటే 6 వచ్చింది. 6 × 7 చేస్తే మనకి ఎంత అంటే 42. అంటే ఇక్కడ 84 అనేది 42లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది అంటే 2 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది. అంటే ఇక్కడ న్యూమరేటర్లో మనకి బ్యాలెన్స్ ఏం మిగలలేదు. ఇక్కడ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డినామినేటర్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నా. 2 × 5 ఈ 17 అవతలకి వెళ్తే ఇంటూ 17, ఇక్కడ బైలో ఉన్నటువంటి 5 అవతలకి వెళ్తే ఇంటూ 5. సో ఈ వాల్యూ మొత్తం మల్టిప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ నెంబర్ ఎంత అంటే మనం ఆ నెంబర్ ఎంతో తెలుసుకోవడం కోసం మల్టిప్లై చేయాలి. బట్ మనకి ఏమడుగుతున్నారంటే ఆ నెంబర్లో 40% వాల్యూ ఎంత. సో 40% వాల్యూ ఎంత అంటే మనకు ఆల్రెడీ 40% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనకి 2/5 అని తెలుసు. ఇన్ కేస్ అది తెలియకపోతే ఎలా చేయాలో చెప్తా. సో 40% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 2/5. సో ఇక్కడ మనం చూసినట్లయితే 5 క్యాన్సిల్, 2 × 5 చేస్తే 10 వచ్చింది. 17 × 2 చేసినట్లయితే మనకి 34. 34 × 10 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 340. సో ఆ నెంబర్లో మనం 40% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 340 వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్.
40% of the first number is 12 and 50% of the number is 24. The ratio of the first number to the second number is. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 40% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 12 అంట. 50% ఆఫ్ సెకండ్ నెంబర్, ఇక్కడ సెకండ్ అని లేదు, సెకండ్ నెంబర్ ఈజ్ 24. సపోజ్ ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటున్నా, సెకండ్ నెంబర్ వచ్చేసి వై అనుకుంటున్నా. 40% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎంత అనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. 40% ఆఫ్ ఎక్స్ ఎంత అని చెప్తున్నారంటే మనకి 12 అని చెప్తున్నారు. ఇంకేమని చెప్తున్నారు? 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్ అని ఉండాలి, బట్ ఇక్కడ నెంబర్ అని ఉంది. 50% ఆఫ్ ద నెంబర్, ఆ సెకండ్ నెంబర్ని మనం ఏమనుకున్నాం అంటే వై అనుకున్నాం. 50% ఆఫ్ వై ఇది ఎంత అని చెప్తున్నారంటే 24 అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ నెంబర్కిను సెకండ్ నెంబర్కిను రేషియో ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని సింపుల్గా మనం ఎలా చేసుకోవాలంటే, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అని అనుకున్నట్లయితే 1/2 ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే 40% మీన్స్ బై 100 ఇంటూ హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఇంటూ ఎక్స్ బై ఇక్కడ 50% మీన్స్ బై 100 హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఇంటూ వై దట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది ఇక్కడ 12/24. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే బై 100 క్యాన్సిల్. సో ఇక్కడ పర్సంటేజ్ బదులు 100 మీకు అర్థం కావడం కోసం రాస్తా, బట్ యాక్చువల్లీ పర్సంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలిపోయిందంటే మనకి ఇక్కడ 40x బై 50y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే 12 టేబుల్తో 1 టైం, 12 టేబుల్తో 2 టైమ్స్ ఎంత వస్తుందంటే 1/2 వస్తుంది. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఈ 4/5ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఈ ఫ్రాక్షన్ 4/5 కాస్త 5/4 అవుతుంది, రివర్స్ అవుతుంది. కాబట్టి x/y ఏమవుతుందంటే ఆల్రెడీ ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ ఉన్నటువంటి 4/5 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే 5/4 అవుతుంది, 5/4. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1 × 5 ఎంత అంటే 5, 2 × 4 ఎంత అంటే 8. ఫస్ట్ నెంబర్కిను సెకండ్ నెంబర్కిను రేషియో మనకి ఎంత వస్తుందంటే 5:8. సో ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం, సెకండ్ నెంబర్ని వై అనుకున్నాం. సో ఆ రేషియో ఎంత అంటే 5:8 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ పర్సంటేజ్ ఈజ్ 15 minutes ఆఫ్ 1/2 days? సో ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే 1/2 days, 1/2 days. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసినట్లయితే ఏమవుతుంది? 2 × 1 2 + 1 చేసినట్లయితే 3/2 అవుతుంది. అంటే ఇది డేస్ ఫార్మేట్లో ఉంది, 3/2 days. సో ఇక్కడ డేస్లో నుంచి నేనేం చేస్తున్నా అంటే హవర్స్లోకి చేంజ్ చేస్తున్నా. 1 డేలో మనకి ఎన్ని అవర్స్ ఉంటాయంటే 24 hours ఉంటాయి. మళ్ళీ ఇక్కడ హవర్స్ని ఏం చేస్తున్నా అంటే మినిట్స్లోకి చేంజ్ చేస్తున్నా. 24 hours, 1 అవర్కి ఎన్ని మినిట్స్ అంటే 60 minutes. సో ఇలా ఎందుకు చేంజ్ చేస్తున్నా అంటే ఇక్కడ క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఇక్కడ మినిట్స్లో ఉంది, కాబట్టి డేస్లో ఉన్నదాన్ని ఫస్ట్ హవర్స్లో చేంజ్ చేసా, హవర్స్లో ఉన్నదాన్ని మినిట్స్లో చేంజ్ చేసా. కాబట్టి ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 24 అనేది 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 12 టైమ్స్ క్యాన్సిల్. 3 × 12 చేస్తే 36 వస్తుంది ఇంటూ 60. సో ఇది ఇలాగే ఉంచండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైనా ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు వాట్ పర్సంటేజ్ ఈజ్ 15 minutes ఆఫ్ 1/2 days అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎప్పుడైనా మనకి క్వశ్చన్స్ x% ఆఫ్ x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y ఇలా అడిగినప్పుడు ఎప్పుడైనా కానీ హాఫ్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని డినామినేటర్లో రాసుకోవాలి. హాఫ్ తర్వాత ఎవరున్నారు ఇక్కడ y, ఈస్కి ముందర ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూమరేటర్లో రాసుకోవాలి. ఇంటూ 100 చేసినట్లయితే అది పర్సంటేజ్లోకి చేంజ్ అవుతుంది.
అది పర్సంటేజ్లో చేంజ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ హాఫ్ తర్వాత ఎవరు ఉన్నారు, 1/2 డేస్. సో దాన్ని మనం సింప్లిఫై చేసాం. ఎంత వచ్చిందంటే 36 × 60 వచ్చింది. 36 × 60 ఇది డినామినేటర్లో రాసుకోమని చెప్పాం. న్యూమరేటర్లో ఏం రాసుకోవాలంటే ఈస్కి ముందల కానీ వెనకాల కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాసుకో. ఇక్కడ ఎంత ఉంది, 15 మినిట్స్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏం రాయాలంటే 15 రాసుకోవాలి. ఇంటూ 100 ఇలా చేసినట్లయితే అది మనకి ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 20 టేబుల్ తోటి 60 అనేది 3 టైమ్స్, 20 టేబుల్ తోటి 100 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్, 15 అనేది 3 టేబుల్తో 5 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది. 5 × 5 చేసినట్లయితే మనకి 25 అనేది న్యూమరేటర్లో వచ్చింది. డినామినేటర్లో 36 అనేది మిగిలిపోయింది. కాబట్టి ఇంకా దీన్ని మనం ఇంతకన్నా సింప్లిఫై చేయలేము కాబట్టి 25/36%. 36%. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఏం చేసామంటే హాఫ్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని డినామినేటర్లో రాసాం. ఈస్కి ముందల కానీ వెనకాల కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూమరేటర్లో రాసాం. ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఎందుకు ఇలా డేస్లో ఉన్నదాన్ని హవర్స్లో మార్చాం, హవర్స్లో ఉన్నదాన్ని మినిట్స్లో మార్చామంటే ఇక్కడ క్వశ్చన్ అనేది మినిట్స్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు యూనిట్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇఫ్ 40% ఆఫ్ 70 ఈజ్ X% మోర్ దాన్ 30% ఆఫ్ 80 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 40% ఆఫ్ 70 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏదైనా ఒక నెంబర్లో పర్సంటేజ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఇక్కడ ఏమంటున్నారంటే 40% క్యాలిక్యులేట్ చేయాలి. ఎందులో క్యాలిక్యులేట్ చేయాలి, 70 అనే నెంబర్లో. సో 70 అనే నెంబర్లో 40% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 28 అనేది వచ్చింది. సో ఇది ఎలా వస్తుంది అని తెలుసుకోవాలంటే 40% అంటే ఏమని చెప్పుకున్నాం మనం, /100 అని చెప్పుకున్నాం. కాబట్టి /100 చేసినట్లయితే ఇంటూ 70, ఎందుకంటే 70 అనే నెంబర్లోనే మనకి 40% వాల్యూ ఎంతో మనకు కావాలి. కాబట్టి 0 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. సో 4 × 7 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 28. సేమ్ అదేవిధంగా 30% క్యాలిక్యులేట్ చేయాలి. ఎందులో క్యాలిక్యులేట్ చేయాలి, 80 అనే నెంబర్లో. సో సింపుల్గా ఇక్కడే చేయొచ్చు. పర్సంటేజ్కి ఈ 0కి క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అంటే పర్సంటేజ్ అంటే /100 కాబట్టి డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 30%. పర్సంటేజ్ మీన్స్ /100 ఇంటూ 80. సో ఇక్కడ రాసిన తర్వాత అయినా క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదంటే కనుక పర్సంటేజ్కి 2 zeros డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఈ 0 క్యాన్సిల్. 3 × 8 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 24. 3 × 8 చేస్తే మనకి ఎంత వస్తుంది 24. అయితే ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ జరుగుతుందంటే 4 టేబుల్తో దీన్ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే 4 టేబుల్తో ఇది 7 టైమ్స్, 4 టేబుల్తో ఇది 6 టైమ్స్. అంటే ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ ఏమంటున్నారు 40% ఆఫ్ 70 అంటే 28 వచ్చింది, 30% ఆఫ్ 80 అంటే 24 వచ్చింది. వీటిని సింప్లిఫై చేస్తే 7:6 వచ్చింది. అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది 40% ఆఫ్ 70 అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ, X% ఈజ్ మోర్ అని చెప్తున్నారు. కొంత పర్సంటేజ్ ఎక్కువ, అది పర్సంటేజ్ రూపంలో ఎంత ఎక్కువ అనేసి అడుగుతున్నారు. అంటే ఈ 7 అనేది 6 కన్నా ఎంత ఎక్కువ. ఇటువంటి క్వశ్చన్లు ఏం చేస్తామంటే జస్ట్ డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ, డిఫరెన్స్ బై దాని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాసుకుంటాం. ఇక్కడ 7కి 6కి డిఫరెన్స్ ఎంత అంటే 1. ఇక్కడ దాని తర్వాత ఎవరు ఉన్నారు, 30% ఆఫ్ 80 ఉన్నారు. 30% ఆఫ్ 80 క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత వచ్చింది 24. 24ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 6. అంటే దాని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని డినామినేటర్లో రాసుకోవాలి. డినామినేటర్లో ఎవరు వస్తున్నారంటే 6 వస్తుంది. డిఫరెన్స్ మోర్ దాన్ లెస్ దాన్ అని చెప్పినప్పుడు, ఎప్పుడైనా మోర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ చెప్పినప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. సో డిఫరెన్స్ బై దాని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని డినామినేటర్లో రాసుకున్నట్లయితే పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఫ్రాక్షన్లోకి వచ్చింది కాబట్టి ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలి. సో 1/6 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 16.66% వచ్చింది.
సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 16.66%. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ ఈ 1/6 ఇంటూ 100 చేస్తే ఇది ఎలా వస్తుంది అనేసి కొంతమంది డౌట్ ఉండొచ్చు. సో ఆ డౌట్ ఉన్న వాళ్ళ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 100. ఈ 100ని మనం ఏం చేయాలి, 6 తోటి డివైడ్ చేయాలి. 6ని 1 టైం చేస్తే ఎంత వచ్చిందంటే 6. 10లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంటే 4. ఇక్కడ 0 డ్రాప్ చేసుకున్నట్లయితే 6ని 6 టైం చేసినట్లయితే 36. మళ్ళీ 40లోంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది. సో ఇక్కడ మనకి పాయింట్ ప్లేస్ చేసుకొని ఇక్కడ 0 ప్లేస్ చేసుకున్నట్లయితే మళ్ళీ అగైన్ 6 టైమ్స్ 6 తోటి 36. మళ్ళీ 40లోంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ 6 టైమ్స్. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చినట్లయితే మనకు సరిపోతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 16.66%. సో అదే ఇక్కడ వచ్చింది. ఇదేంటిదంటే అప్రాక్సిమేట్ వాల్యూ. ఇలా పాయింట్స్లలో ఉండేటివి ఏంటివంటే అప్రాక్సిమేట్ వాల్యూస్. ఇలా పాయింట్స్లలో ఉండేటివి ఏంటివంటే అప్రాక్సిమేట్ వాల్యూస్. ఒకవేళ మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ కావాలనుకుంటే ఏం చేయాలంటే ఇదే క్వశ్చన్లో 6ని 1 టైం చేస్తే 6 వచ్చింది. 10లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 4, 0 డ్రాప్ చేసుకున్నట్లయితే 6ని 6 టైం చేస్తే 36 వచ్చింది. 40లోంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వచ్చింది. అంటే ఇక్కడ ఇది ఇలాగే ఉంచినట్లయితే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి అంటే 16. ఇక్కడ రిమైండర్ ఎంత అంటే 4. ఇక్కడ డివైజర్ ఎంత అంటే 6. అంటే ఇక్కడ 2 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 2 టేబుల్తో ఇది 2 టైమ్స్, 2 టేబుల్తో ఇది 3 టైమ్స్. అంటే 16 2/3% వస్తుంది. అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే 16 2/3%. ఇదేంటిదంటే ఎగ్జాక్ట్ వాల్యూ. మనకి ఎగ్జామినేషన్స్లో ఎగ్జాక్ట్ వాల్యూ అయిన ఇవ్వచ్చు లేదా అప్రాక్సిమేట్ వాల్యూ అయిన ఇవ్వచ్చు. సో మనం గుర్తుపెట్టుకునేటప్పుడు రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ చేసేటప్పుడు అవి మనకి తెలుస్తాయి. 48 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 60. మనం ఇందాకే చెప్పుకున్నాం, హాఫ్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో రాయమని చెప్పాం. హాఫ్ తర్వాత ఎవరు వచ్చారు, ఇక్కడ 60 వచ్చారు. ఈస్కి ముందర ఎవరైతే వస్తారో వాళ్ళని న్యూమరేటర్లో రాసుకోమని చెప్పాం. ఎంత వస్తుందంటే 48 ఇంటూ 100 చేసినట్లయితే. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 0 0 క్యాన్సిల్, 2 టేబుల్ లేదా 6 టేబుల్ తోటి 48 అనేది 8 టైమ్స్ క్యాన్సిల్. 8 ఇంటూ 10 చేసినట్లయితే మనకి 80% అని వచ్చింది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 1/4 ఆఫ్ half of a number is 25, then 20% of that number is. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే 1/4 ఆఫ్ half of a number means 1/4. half means multiplication, half means 1/2. ఏ నెంబర్, ఆ నెంబర్ ఏంటిదో మనకు తెలియదు కాబట్టి let us take an x అని తీసుకున్నాం. ఈజ్ ఎంత అని చెప్తున్నా అంటే 25 అని చెప్తున్నారు. అయితే అదే నెంబర్లో 20% ఎంత అని అడుగుతున్నారు. సేమ్ ఇది ఆల్రెడీ మనం ఇటువంటి క్వశ్చన్ ప్రీవియస్గా చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ డినామినేటర్లో 4 2 అనేటివి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నాం. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుందంటే ఎక్స్ మిగులుతుంది 25. ఈ 4 న్యూతలు తీసుకొస్తే బయలో ఉండేది కాస్త ఇంటూ అవుతుంది. ఇక్కడ కూడా ఇంటూలోకి వచ్చింది 2 అనేది. ఆ నెంబర్ ఎంత అంటే ఈ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనేది ఆ నెంబర్ ఎంత అనేసి ఎక్స్ అనుకున్నాం. ఆ టోటల్ నెంబర్ ఎంత అంటే ఈ నెంబర్. బట్ మనకు ఆ నెంబర్ ఎంత అని అడగడం లేదు. ఆ నెంబర్లో 20%. సో 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5. సో 20% ఒకవేళ తెలియకపోతే మనం ఏం చేయాలి, 20% అంటే 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్, 2 టేబుల్తో 1 టైం, 2 టేబుల్తో 5 టైమ్స్. సో 1/5 వచ్చింది. సో ఆ విధంగా 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5. సో ఇక్కడ 25 అనేది 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అంటే 5 టైమ్స్ క్యాన్సిల్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి 5ని ఇక్కడ ఉన్నటువంటి 2ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 5 ఇంటూ 2 చేస్తే 10 వస్తుంది. 10 ఇంటూ 4 చేసినట్లయితే మనకి 40.
అంటే ఆ నెంబర్లో 20% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 40 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20% and then increased by 15%. The number so obtained is 64 less than the original number. నేను ఆల్రెడీ చెప్పా, మోర్ అని చెప్పినా లెస్ అని చెప్పినా మనం ఏం చేస్తామని చెప్పా, డిఫరెన్స్ తీసుకుంటామని చెప్పా. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఆ నెంబర్ ఏంటిదో మనకు తెలియదు కాబట్టి లెటెస్ట్ టేక్ అండ్ ఎక్స్ అని తీసుకుంటున్నా. ఎంత తీసుకుంటున్నా? ఎక్స్. అయితే ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20%. ఆ నెంబర్లో 20% డిక్రీజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ నెంబర్ని 100% అనుకుంటే ఇప్పుడు 20% డిక్రీజ్ అయితే ఇంకెంత ఉంటుంది? 80% ఉంటుంది. ఎందులో? ఆ నెంబర్లో. ఆ నెంబర్ ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. అంటే ఆ ఎక్స్ అనే నెంబర్లో 20% డిక్రీజ్ అయిందంటే ఇంకా 80% ఉంటుంది. అంటే ఈ నెంబర్లో 80% తీసుకుంటాం. నెక్స్ట్ అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 15%. ప్రీవియస్గా ఏం చేశారంటే 20% తగ్గించాడు. 20% తగ్గిస్తే 80% ఉంది. అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే మళ్ళీ 15% పెంచుతున్నాడు. దేన్ని? ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ని. ఇప్పుడు దీన్ని 15% పెంచితే అంటే 100 ఉండాల్సింది 15% పెంచితే ఏమైందంటే 100 + 15 115% అవుతుంది. 11% అంటే బై 100 కాబట్టి బై 100 రాసుకుంటున్నాం. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 20 టేబుల్తో ఇది 4 టైమ్స్, 20 టేబుల్తో ఇది 5 టైమ్స్. ఈ 115 అనేది 5లో 5 2 టైమ్స్ చేస్తే 10. నెక్స్ట్ ఇంకా 15 మిగిలింది. 5 3 టైమ్స్. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే ఈ 100 అనేది 4లో 25 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం మిగిలిందంటే ఎక్స్ ఇంటూ 23/25 అంటే 23x/25 అనేది మిగిలింది. అయితే ఇక్కడ మనకి ఆ ఒరిజినల్ నెంబర్ ఎంత అనుకున్నాం? మనం ఎక్స్ అని అనుకున్నాం. ఇప్పుడు మోర్ అని చెప్పినా లెస్ అని చెప్పినా ఏమని చెప్పారంటే డిఫరెన్స్ అని చెప్పా. ఆ డిఫరెన్స్ దేనికి అని చెప్తున్నారంటే ఆ నెంబర్కిను ఇప్పుడు 20% డిక్రీజ్ చేసి ఆ తర్వాత 15% ఇంక్రీజ్ చేస్తారు కదా, దానికిను డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే 64 అని చెప్తున్నారు. 64. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 25 ఇంటూ ఎక్స్ చేస్తే ఎంత వచ్చింది? 25x మైనస్ 23x అంటే డినామినేటర్లో నేను ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 25 వస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 64. సో 25xలో 23x సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చిందంటే 2x అనేది వచ్చింది. 2x/25 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 64. 64 అనేది 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది అంటే 32 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది. ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి 25ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 32. ఇక్కడ ఆల్రెడీ 32 ఉంది. 32 ఇంటూ 25 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ మనకి 25ని నేనేం చేస్తున్నా అంటే 25ని మనం ఏమైనా రాయొచ్చు? 100/4 అని రాయొచ్చు కదా. 100/4 అని రాసినట్లయితే 32 అనేది 4లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది? 8 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. 8 ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 800. అంటే ఆ ఒరిజినల్ నెంబర్ ఎంత అంటే 800. దట్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 25% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 7 more than 30% ఆఫ్ అనదర్ నెంబర్. The difference between the numbers is 29. What are the numbers? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 30% ఆఫ్ ఏ అనదర్ నెంబర్, ఇక్కడ 25% ఆఫ్ ఏ నెంబర్. సో ఆ నెంబర్స్ ఏంటి మనకు తెలియదు కాబట్టి ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నా, ఇంకొక నెంబర్ని వై అనుకుంటున్నా. 25% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ మీన్స్ ఆ ఒక నెంబర్ని ఎక్స్ అని తీసుకుంటున్నా కాబట్టి 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ మీన్స్ ఈక్వల్ టు 7 more అంటే 7 ఎక్స్ట్రా, 7 ఎక్కువ. దేనికన్నా? 30% ఆఫ్ అనదర్ నెంబర్. అంటే అనదర్ నెంబర్ మనం ఏమని అనుకున్నాం? వై అనుకున్నాం. అంటే 30% ఆఫ్ వై కన్నా ఎంత ఎక్కువ? 7 ఎక్కువ. 30% ఆఫ్ వై, 30% ఆఫ్ వై కన్నా ఎంత ఎక్కువ అంటే 7 ఎక్కువ. ఇది దేనికి సమానం అంట?
ఫస్ట్ నెంబర్లో 25% క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వచ్చిందో దానికి సమానం అని చెప్తున్నారు. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4. హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఇంటూ ఎక్స్. ఇక్కడ కూడా 30% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/10. హాఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ ఇంటూ వై ప్లస్ 7. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఎక్స్ ఇంటూ 1 అంటే x/4 ఈజ్ ఈక్వల్స్ టు 3y/10 ప్లస్ 7. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ రాస్తున్నా x/4. ఇక్కడ ఎల్సిఎం 10 కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 10. 3y ఇక్కడ ఎంత ఉందంటే 3y. ఇక్కడ సింబల్ ఏంటంటే ప్లస్ సింబల్. 10 ఇంటూ 7 చేస్తే 70. ఎందుకంటే ఎల్సిఎం 10 కాబట్టి డినామినేటర్లో ఇక్కడ ఏం లేదు కదా 7కి. సో 10 అనేది 1లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది అంటే 10 టైమ్స్. 10 ఇంటూ 7 చేస్తే 70 వచ్చింది. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 టేబుల్తో ఇది 2 టైమ్స్, 2 టేబుల్తో ఇది 5 టైమ్స్. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ 5 ఇంటూ ఎక్స్ చేస్తే 5x వస్తుంది. 2 ఇంటూ 3 చేస్తే 6 అంటే 2 ఇంటూ 3y ఏమైందంటే 6y ప్లస్ 2 ఇంటూ 70 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 140. అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 6y ప్లస్ 140 వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 6yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నా. 5x మైనస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 140. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ 29. ఆ నెంబర్స్ మనం ఏమని అనుకున్నాం? ఎక్స్ వై అనుకున్నాం. అయితే వాటికి డిఫరెన్స్ ఎక్స్కి వైకి డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే ఇక్కడ రాస్తున్నా. ఎక్స్కి వైకి డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే 29 అని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఆ వాల్యూస్ ఏంటో తెలుస్తాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎక్స్ని క్యాన్సిలేషన్ చేయడం కోసం ఈ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 29ని 5 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఈ ఈక్వేషన్ నేనేం చేస్తున్నా అంటే 5 తోటి మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమైంది? 5 ఇంటూ ఎక్స్ 5x అవుతుంది. 5 ఇంటూ వై 5y అంటే ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 5 ఇంటూ వై 5y దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 29 చేసినట్లయితే 5 ఇంటూ 20 100, 5 ఇంటూ 9 45, 100 ప్లస్ 45 145 అవుతుంది. 145. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎంత మిగిలిందంటే మనకి 5x మైనస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 140. 5x మైనస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 140. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ 2 ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ 5x కాస్త ఏమైందంటే మైనస్ 5x, మైనస్ 6y కాస్త ఏమైందంటే ప్లస్ 6y, ప్లస్ 140 కాస్త ఏమైందంటే మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ 5x మైనస్ 5x క్యాన్సిల్, ఇక్కడ ప్లస్ 6y, ఇక్కడ మైనస్ 5y అంటే 6yలో 5y పోతే ఎంత వచ్చిందంటే y వచ్చింది. ఇక్కడ ప్లస్ 145లో నుంచి 140 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. అంటే y వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. y వాల్యూ 5. అయితే ఒక నెంబర్ తెలిసిపోయింది మనకి. ఆల్రెడీ ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈక్వేషన్స్లో ఎక్కడో చోట సబ్స్టిట్యూట్ చేసినట్లయితే నెక్స్ట్ వాల్యూ కూడా తెలిసింది. మనకేమని తెలుసు? ఎక్స్ మైనస్ వై ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 29 అని తెలుసు. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలుసు కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? వై అని వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? సారీ, వై వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. వై వాల్యూ 5 అంటే వై ప్లేస్లో ఆ 5 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 29 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 34. అంటే ఆ 2 నెంబర్స్ మనకి ఏమేమి వస్తున్నాయంటే ఒకటి 34, ఇంకొకటి 5. అంటే ఆ 2 నెంబర్స్ ఏమేమవుతున్నాయి? 34, 5. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.